అందరికీ నమస్కారం. ఈరోజు మరో మంచి కథ. కథ పేరు తొలి ఆపద. మధ్యవర్తి నారాయణ ఆ సంబంధం ఎలా అయినా కుదర్చాలని చాలా పట్టుదలగా ఉన్నాడు. వరుడు అమెరికాలో ఉన్నాడు. ప్రస్తుతం అక్కడున్నాడు, కానీ అక్కడ స్థిరపడే ఆలోచన లేదు. కానీ ఇంకా 2 ఏళ్ళు ఉండాలి. పెళ్ళీడు వచ్చింది కాబట్టి పెళ్లి చేసేస్తే మంచిదని తల్లిదండ్రులు తొందరపడుతున్నారు. పెళ్ళికొడుకు కూడా త్వరగా భార్య వచ్చేస్తే తోడు నీడగా ఉంటుంది, ఇంత వండి పెడుతుంది, ఆ దేశంలో చెట్టాపట్టాలేసుకుని హానీమూన్లా గడిపేసి ఆ తర్వాత ఇండియా వెళ్ళి పిల్లాపీచు విషయం ఆలోచించాలి అని తొందరపడుతున్నాడు. పెళ్ళికొడుకు పేరు సాయి చైతన్య, పెళ్లి కూతురు పేరు బాలశరణ్య. చిన్నతనంలోనే తల్లిపోతే అమ్మమ్మ దగ్గరే పెరిగింది. డిగ్రీ పాస్ అయింది. అమెరికాలో శాశ్వతంగా ఉండే మాటైతే ఇవ్వం, కానీ ఓ 2 ఏళ్ళు ఉండి వచ్చేస్తామంటున్నారు కాబట్టి సరేనన్నారు పిల్ల తాతగారు. అన్నింటిని మించి ఇద్దరికి స్వల్పంగా కుజదోషం ఉంది కాబట్టి జాతకాలు దివ్యంగా కలిశాయి. పెళ్లి కొడుకు ఒక 1 నెల రోజులు సెలవు మీద వస్తే పెళ్లి చూపులు చూసుకుని పెళ్లి చేసుకుని భార్యని వెంట పెట్టుకుని వెళ్ళిపోవచ్చు అనుకున్నారు. పెద్దలు ఒకటి తలిస్తే కుర్రాడి బాసు మరొకటి తలిచాడు. ఇప్పుడు సెలవు ఇవ్వను, కావాలంటే మరో 2 నెలలు ఆగి వెళ్ళు అన్నాడు. ఆ అమెరికా వాళ్ళకి ఆ పట్టింపులేం లేవు, కానీ ఇక్కడ పరిస్థితి కాస్త క్లిష్టంగానే ఉంది. ముందంతా మూఢాలు, ఆ తర్వాత శూన్యమాసం. పెళ్లి కొడుకు తీరిగ్గా వచ్చి పెళ్లి చూపులు చూసుకుని ఆ తర్వాత ముహూర్తాలు పెట్టుకోవాలి, పెళ్లి చేయాలి అంటే కంగారైపోతుంది. పెళ్లి హైదరాబాదులోనే అయితే ఏదో మంటపం ముందుగా బుక్ చేసుకుని ఉంచుకోవచ్చు. కానీ పిల్ల తాతగారు మాత్రం అందుకు ఒప్పుకోవటం లేదు. ఆ హడావిడి పెళ్లి చిప్ప భోజనాలు నాకొద్దు, నాకు గారాల మనవరాలు, దాని వివాహం నా ఇంటి ముందర జరగాల్సిందే అన్నారు. ఇన్ని మడత పేజీలు ఉన్నాయి కాబట్టి ఇరువైపుల వారు చర్చించి పెళ్లి చూపులు కంప్యూటర్లో జరిపించాలని నిర్ణయానికి వచ్చారు. చాలా మందికి అసలు ఆ గొడవ ఏమిటో అర్థం కాలేదు. అర్థం అయ్యాక అదేమిటి, అలా ఎలా వీలవుతుంది, అబ్బాయిని కళ్ళారా చూడకుండా అతను ఎలాంటి వాడో తెలియకుండా పిల్లనెలా ఇస్తాం అన్నారు. కంప్యూటర్ జ్ఞానం అంతగా లేని పెద్దవాళ్ళు, ఏం పర్వాలేదు, కంప్యూటర్ అయినా కళ్ళ ముందే ఉంటుంది, అబ్బాయిని చూడొచ్చు, అడగాల్సినవన్నీ అడగవచ్చు అని నచ్చజెప్పారు కంప్యూటర్ గురించి క్షుణ్ణంగా తెలిసిన చిన్నవాళ్ళు. ఒక శుభముహూర్తాన పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం 7 గంటలకి. దీపాలు పెట్టాక పెళ్లి చూపులేమిటని సణిగింది పెళ్లి కూతురి అమ్మమ్మ. ఇక్కడ చీకటి పడినా అక్కడ పగలు 10 గంటలు. అమెరికా సంబంధం అన్న తర్వాత ఆ మాత్రం సర్దుబాటు చేసుకోవాలి మరి అన్నాడు పిల్లాడి తండ్రి. మొత్తానికి పెళ్లికొడుకు సాయి చైతన్య కంప్యూటర్ తెర మీద ప్రత్యక్షమయ్యాడు. ముందు పెద్దవాళ్ళు చూసి నచ్చితే అమ్మాయిని కంప్యూటర్ ముందుకు తీసుకొద్దాం అని ముందే అనుకోవడం వల్ల ఇటువైపు కెమెరా ముందు పిల్ల తాతగారే కూర్చున్నారు ముందు. ఆ తరువాత పిల్ల మేనమావ, పెత్తండ్రి కొడుకు అంతా వరుస క్రమంలో కెమెరా ముందు కూర్చుని మంచి చెడ్డ మాట్లాడి అతగాడి వివరాలు తెలుసుకున్నారు. ఆ తరువాత ఆడంగులు కూడా ఎదురుగా కూర్చోకపోయినా తొంగి చూసి పిల్లవాడు బాగున్నాడు అనుకున్నారు. మగవాళ్ళు అతని పద్ధతి చూసి సంతృప్తి పడ్డారు. ఇక అమ్మాయిని చూపిద్దాం అనుకుంటూ ఉండగా కరెంటు పోయింది. ఆ పోవటం 2 గంటల తర్వాత వచ్చింది. అప్పటికి రాత్రి 10 గంటలు అవుతోంది. శరణ్య 9 దాటితే నిద్రకి ఆగలేదు. కానీ మధ్యలో ఆగిపోయిన పెళ్లి చూపులను పునరుద్ధరించాలి కాబట్టి పెళ్లి కూతురి మేనమామ పెళ్లి కొడుక్కి ఫోన్ చేశాడు. కరెంట్ వచ్చింది, మీరు వస్తారా అన్నాడు. అవతల సాయి చైతన్య కాస్త ఇరకాటంలో పడ్డాడు. అతడు 12 దాటితే ఆకలికి ఆగలేడు. అందులోనూ ఇంట్లో ఏమీ లేవు, అన్నీ అయిపోయాయి. బయటికెళ్ళి ఏమైనా తిని వారానికి సరిపడా షాపింగ్ చేసుకుని రావాలి. వెళ్దామా అనుకుంటూ ఉండగా ఫోను, కాదంటే బాగుండదేమో అనిపించింది. సరే అన్నాడు. అటు చైతన్య ఇటు శరణ్య కెమెరాల ముందు కూర్చున్నారు. చూసి చూడగానే చైతన్య గుండె జల్లుమంది. ఆల్చిప్పల్లాంటి కళ్ళు వాల్చుకుని కూర్చుని ఉంది. హలో, నా పేరు చైతన్య అన్నాడు. తెలుసు, నాన్నగారు చెప్పారు అంటూ కళ్ళెత్తి చూసింది.
చక్కగా ఉన్నాడు. కానీ మొహంలో ఏదో దిగులు, బాధని అణుచుకుంటున్నట్టుగా ఉన్నాడు. నవ్వు లేనేలేదు. పెళ్లి చూపుల్లో పెళ్ళికొడుకు మరీ అంత బాధగా ఉండడం కొద్దిగా అసహజంగానే అనిపించింది శరణ్యకి. అవును మరి, ఆకలి బాధకు మించిన బాధ ఏముంటుంది? ఆ విషయం గురించి ప్రస్తావిద్దాం అనుకుంటూ ఉండగానే ఆవలింతలొచ్చేశాయి. మీకు నిద్రొస్తున్నట్టుగా ఉంది అన్నాడు. అవునండి, 9 దాటితే నిద్రకి ఆగలేను. మనం రేపు మాట్లాడుకుందామా అంది ఆవలింత ఆపుకుంటూ. రక్షించావు తల్లి, లేకపోతే నేను ఆకలికి ఆగలేను అని నేనే చెప్పేయాల్సి వచ్చేది అనుకున్నాడు. అలాగే, రేపొద్దున మాట్లాడుకుందాం అన్నాడు. మర్నాడు ఇండియాలో పొద్దున్న 9, అమెరికాలో రాత్రి 10:30 దాటింది. మళ్ళీ కంప్యూటర్ కెమెరాల ముందు కూర్చున్నారిద్దరు. ఏ దివిలో విరిసిన పారిజాతమో అని మనసారా పాడాలనిపించింది చైతన్యకు. పగలంతా ఇల్లు శుభ్రం చేసుకోవడం, బట్టలు ఇస్త్రీ చేసుకోవడం వగైరా పనులతో అలసిపోయి ఉన్నాడు చైతన్య. కానీ మొహంలో సంతోషం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అలసటగా, ఆనందంగా జుట్టు రేగిపోయిన ఆ పెళ్లి కొడుకు ఎంతో నచ్చాడు శరణ్యకి. ఇతగాడితో అమెరికా ఏం కర్మ, ఏ ఎడారి ప్రాంతానికి వెళ్ళమన్నా వెళ్ళొచ్చు అనుకుంది. ఆకలి, నిద్ర వంటి ఈతి బాధలు లేకపోవడంతో తనివి తీరా మాట్లాడుకున్నారు ఇద్దరు. అలా చాలాసేపు మాట్లాడుకున్నాక కిందటి రోజు సమస్య తలకిందులైంది. సాయి చైతన్యకు ఆవలింతలు, బాలశరణ్యకు ఆకలి. మళ్ళీ కలుసుకుందాం అనుకుని కెమెరాల ముందు నుంచి కదిలారు. అబ్బాయి అమ్మాయి ఇష్టపడ్డారు కాబట్టి ముహూర్తాలు పెట్టేశారు. అందాక మన ఇద్దరం రోజు ఓ గంటసేపు మాట్లాడుకుందాం అనుకున్నారు కాబోయే దంపతులు. కానీ అలా చేయడానికి అవకాశం కుదరలేదు. కరెంటు సమస్య, నిద్ర సమస్య, ఆకలి సమస్య, ఈ పగలు రాత్రి వ్యత్యాసం చాలా తలనొప్పిగా తయారైంది. ఛ, ఈ దేవుడు భూమిని గుండ్రంగా సృష్టించి పొరపాటు చేశాడు. చక్కగా బల్లపరుపుగా ఉండుంటే ఈ రాత్రి పగలు గొడవలు ఉండేవి కావు. కాబోయే భార్యను కరువు తీరా చూసుకుంటూ కబుర్లు చెప్పుకునే అవకాశం కూడా కరువైపోతోంది అనుకున్నాడు చైతన్య దిగులుగా. అతను ఆ విషయం ఆలోచించి దిగులుగా ఉన్నాడు. కానీ ఇక్కడ శరణ్య మనసంతా అల్లకల్లోలంగా ఉంది. పెళ్ళై భర్త దగ్గరికి వెళ్లాలనే సంతోషం ఒకవైపు, అయిన వారందరినీ వదిలి వెళ్లాలనే బాధ మరోవైపు. అందులోనూ అంత దూరం వెళ్ళిపోతుంది కాబట్టి అందరూ మా దగ్గర 4 రోజులు ఉండి వెళ్ళిదువు గాని అని ఆ తల్లి లేని పిల్లను తీసుకెళ్లడంతో తీరిక లేకుండా ఉంది. ఆ తర్వాత ఇంటికి సున్నాలు కొట్టించడంతో పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. బజారు పనులు, వంటవారిని, మేళగాళ్లను మాట్లాడడం అంతా హడావిడిగా ఉంది. మనవరాలిని పల్లకీలో ఊరేగించాలని అమ్మమ్మ సరదా పడింది. ఆ ఊళ్ళో ఇంకా ఓ పల్లకీ ఉంది. దానికి చిన్న చితక మరమ్మతులు చేసి సిద్ధం చేశారు. ఈ సందడిలో వాళ్ళిద్దరూ 4-5 సార్లు మాత్రమే కంప్యూటర్లో మాట్లాడుకోవడం సాధ్యపడింది. రోజు ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉన్నారు. వచ్చే వారం నేను హైదరాబాద్ వచ్చేస్తున్నాను. ఆ సమయానికి నువ్వు ఏదో పని కల్పించుకుని అక్కడికి వచ్చేస్తే మనమిద్దరం ఎయిర్పోర్ట్లో కలుసుకుందాం. అక్కడి నుండి విజయవాడ వెళ్దాం. ఆ తర్వాత నేనొచ్చి నిన్ను మీ ఊళ్ళో దిగబెట్టి వస్తాను అన్నాడు చైతన్య. అడిగి చెప్తానంది శరణ్య. అంతా విని ఠట్ వల్ల కాదు అన్నారు శరణ్య వైపు పెద్దవాళ్ళు. పెళ్లి చూపుల్లో చూడడం అంటే వేరే విషయం. పెళ్లికి ముందే అలా ఊళ్ళు పట్టుకు తిరగడం మన పద్ధతి కాదు అనేశారు. ఆ మాట విని కాస్త చిన్నబుచ్చుకున్నాడు చైతన్య. నేనేం అంత రౌడీ వెధలా కనిపిస్తున్నానా? అంత నమ్మకం లేదా అని ఆవేశపడితే తల్లి సర్ది చెప్పింది. నమ్మకం లేక కాదు, కొన్ని పద్ధతులు నియమాలు ఉంటాయి కదా అని అనునయించింది. సరే మరి, నేను శరణ్యని ఎప్పుడు చూడాలి అని అడిగాడు. చూద్దాంలే అంది తల్లి. హైదరాబాద్ వచ్చేశాడు. అప్పటికి పెళ్లి 6 రోజులుంది. ముహూర్తం రాత్రి 8 గంటలకి. తెల్లవారుజామునే బయలుదేరి పెళ్లివారింటికి వెళ్ళాలి. 4 రోజులు షాపింగులని ఊదర పెట్టేశారు. ఆ మర్నాడు పెళ్లి కొడుకుని చేశారు. అన్నీ సర్దుకుని ఆ తెల్లవారుజామున 5ంటికి బయలుదేరారు పెళ్లివారు. ఒక బస్సు, 4-5 కార్లు. ఊరి బయటకే వచ్చి ఎదుర్కోలు పలికారు ఆడపెళ్లివారు. బ్యాండ్ వాళ్ళు దద్దరిల్లిపోయేలా వాయించారు. పెళ్లి కొడుకుని కారు దింపి పల్లకి ఎక్కమన్నారు.
నేను ఎక్కను, నాకు అలవాట్లేదు అన్నాడు తల్లితో. ఛ, అలా అనకూడదు, వాళ్ళెంతో సరదా పడి తీసుకొచ్చారు, వద్దంటే బాధపడతారు అంది తల్లి. కళ్ళు తిరగవా అన్నాడు భయంగా. ఏమీ తిరగవు, అయినా జెయింట్ వీలు, రోలర్ కోస్టరు ఎక్కేవారికి ఇదో లెక్క, ఎక్కు ఎక్కు అని కంగారు పెట్టి పల్లకి ఎక్కించేసింది తల్లి. బోయీలు పల్లకి భుజాలకెత్తుకున్నారు. కెవ్వుమనబోయి బలవంతాన ఆపుకున్నాడు చైతన్య. ఊరేగింపు బయలుదేరింది. ముందు ఆడపెళ్లివారు, వారికంటే ముందు బ్యాండ్ పార్టీ. వాళ్ళు వాయించే పాటలు ముసలివాళ్లకు కూడా హుషారెక్కించేలా ఉన్నాయి. ఇక ఆ బోయిల సంగతి చెప్పాలా? సంగీతానికి అనుగుణంగా అడుగులు వేస్తూ ఉంటే పెళ్లికొడుకు పై ప్రాణాలు పైనే పోయాయి. విడిది ముందు ఆగాక ఆ పొడు ఊపిరి పీల్చుకున్నాడు. పెళ్లివారిల్లు విడిది ఒకే వీధిలో ఉన్నాయి. మధ్యలో 4-5 ఇళ్లు ఉన్నాయి. పెళ్ళింటి ముందు విడిదింటి ముందు కూడా తాటాకు పందిళ్లు వేశారు వియ్యాలవారు. అడుగులకు మడుగులు ఒత్తుతూ మర్యాదలు చేస్తుంటే మగపెళ్లివారి ఆనందం వర్ణనాతీతం. కేటరింగ్ వారి మొక్కుబడి పలకరింపులతో విసిగిపోయి ఉన్న జనానికి ఈ వాతావరణం తొలకరి జల్లులా ఉంది. అక్కడ రిసెప్షన్ ఎలాగూ ఉంది కదా అని బద్దకించకుండా పెళ్లికొచ్చి మంచి పనే చేశాం అనుకున్నారు అందరూ. కాఫీలయ్యాక పెళ్లి కొడుకుని స్నానానికి తీసుకెళ్లారు. జమాజట్టిల్లాంటి 2 మనుషులు నూనె పెట్టి తల చక్కగా అంటి ఒళ్ళు పట్టి 4 గంగాళాల వేడి నీళ్లు స్నానం చేయించేసరికి చైతన్య ప్రాణం ఎటో పోయింది. అబ్బా, స్వర్గం అంటే ఇదే కదా అనుకున్నాడు. తల తుడిచి పట్టుబట్టలు కట్టించి స్నాతకం పీటల మీద కూర్చోబెట్టారు చైతన్యను. అక్కడే తిరుగుతున్న బాబాయ్ కూతుర్ని పిలిచి, ఆడబడుచునంటూ లాంఛనాలు ఎగరేసుకుపోవడం కాదు, మీ వదినను నాకు చూపించే ఏర్పాటు చేయి అన్నాడు. అలాగేలే అంది ఆ అమ్మాయి నవ్వుతూ. వెంటనే రంగంలోకి దిగి ఆడపెళ్లి వారి వైపు తన హోదాలో ఉన్న ఒక అమ్మాయిని పరిచయం చేసుకుని విషయం బయటపెట్టింది. ఆ అమ్మాయి మొహం వెలిగిపోయింది. అక్కడ ఇదే గొడవ, నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను అంది. ఇద్దరూ కలిసి రంగం సిద్ధం చేశారు. స్నాతకం కార్యక్రమం ప్రారంభమైంది. జెట్లాగ్ నుంచి కోలుకోని చైతన్యకు వేడివేడి నీళ్లతో స్నానం తోడై ఒకటే నిద్ర, కళ్ళు మూతలేసుకుపోవడం. అప్పటికి 1/2 డజన్ సార్లు వేడివేడిగా కాఫీ తాగినా లాభం లేకపోయింది. అటు అమ్మ మీదికి ఇటు నాన్న మీదికి వాలిపోవడం. అది చూసి బంధువులు కొంతమంది చెవులు కొరుక్కున్నారు. పట్టపగలే అలా తూలిపోతున్నాడే, ఏమో ఈ కాలం పిల్లలకి ఏదీ తప్పు కాదు, అన్ని అలవాట్లు ఫ్యాషన్ అయిపోయాయి అనుకున్నారు. మగపెళ్లివారు మాత్రం, మరి అక్కడి నుంచి రాగానే ముహూర్తం అయిపోయింది, కాస్త 10 రోజులైనా వ్యవధి ఉంటే ఈ జెట్లాగ్ తగ్గేది అన్నారు. అక్కడ పెళ్లి కూతురింట్లోనూ కార్యక్రమం ప్రారంభమైంది. ముందు రోజే పెళ్లి కూతుర్ని చేసేశారు. ఆ వేళ అంకురార్పణ. మామూలు సమయాల్లో అంతగా పట్టించుకోకపోయినా ఇటువంటి సందర్భాల్లో తల్లి లేని లోటు తప్పకుండా గుర్తొస్తుంది. అమ్మమ్మ మనవరాల్ని కావలించుకుని పోయిన కూతుర్ని తలుచుకుని ఒకటే ఏడుపు. అది చూసి పెళ్లి కూతురు ఏడుపు, వాళ్ళని చూసి మిగిలిన వాళ్ళు. మొత్తానికి ఎలాగైతేనే ఇటు స్నాతకం అటు అంకురార్పణ ముగిశాయి. అప్పుడు అటు పెళ్లి కూతురి చెవిలోనూ ఇటు పెళ్లి కొడుకు చెవిలోనూ గుసగుసలాడారు అమ్మాయిలు. పెళ్లివారింటికి విడిదింటికి మధ్యలో ఉన్న మరో ఇంట్లోకి ఎవరికంటా పడకుండా చేర్చారు ఇద్దరిని. ముందే శరణ్య వచ్చింది, తర్వాత చైతన్య. అన్నయ్య, ఏం మాట్లాడతావో త్వరగా మాట్లాడేయ్, మళ్ళీ పెద్దవాళ్లు చూస్తే నీకు చీవాట్లు తప్పవు అని హెచ్చరించింది ఆడపడుచు. సర్లే అంటూ గదిలోకి ఆత్రంగా అడుగుపెట్టిన చైతన్య ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి నిర్ఘాంతపోయాడు. పెద్దంచు పట్టుచీర, ఒళ్లంతా దిగేసిన నగలు, జుట్టు రేగిపోయి కాటుక కింద దాకా పాకిపోయి చంద్రముఖి సినిమాలో రారా అనే పాటలో జ్యోతికని తలపించేలా ఉంది. ఈవిడ నేను కంప్యూటర్లో చూసిన అమ్మాయి అనుకున్నాడు అయోమయంగా. అటు శరణ్య పరిస్థితి అలాగే ఉంది. కుంకుడు రసంతో తలంటిపోయడం వల్ల జుట్టంతా లేచి నిలబడింది. ఆడపిల్లలాగా కాటుకు పెట్టిన చింత నిప్పుల్లాంటి కళ్ళు, జారిపోతున్న ఉత్తరీయం, 6 హత్యలు చేసి పారిపోయి వస్తున్న వాడిలా ఉంది అతని వాలకం.
ఆ కంప్యూటర్ ఎంత మోసం చేసింది అనుకుంది. ఎవరికి వారే నిరాశ నిస్పృహలకు లోనయ్యారు. అటువంటి పరిస్థితిలో ఎవరికి ఏమీ మాట్లాడాలనిపించలేదు. ఇంతే మాకు ప్రాప్తం అనుకున్నారు ఎవరికి వారు. బరువెక్కిన మనసుతో వెళ్ళి ఏదో తిని నిద్రకు పడ్డాడు చైతన్య. శరణ్యకు నిద్ర రాలేదు కానీ కళ్ళు మూసుకుని పడుకో, మళ్ళీ రాత్రికి నిద్ర ఉండదు అని పడుకోబెట్టి కాళ్ళు చేతులు పడుతూ సేవ చేసేసరికి చిన్న కునుకు పట్టింది. 6 గంటలకల్లా రెడీగా ఉండాలి అని చెప్పి వెళ్ళాడు పురోహితుడు. పెళ్లి కూతురి అలంకరణ కోసం పక్క ఊరు నుంచి బ్యూటీషియన్ వచ్చింది. పెళ్లి కొడుకును తయారు చేసే బాధ్యతను వరుసకు వదిన అన్నయ్యలు స్వీకరించారు. పెళ్లి కార్యక్రమం ప్రారంభమైంది. ముహూర్తంలో బరువెక్కిన మనసుతోనే బెల్లం జీలకర్ర పెట్టుకున్నారు శరణ్య చైతన్య. తెర తీయగానే చూడు నాయనా అని పురోహితుడు చెప్తే ఏముంది చూడ్డానికి అనుకుంటూ తలెత్తిన చైతన్య నోరు ఆవలించాడు. ఎవరి బంగారు బొమ్మ? బంగారు రంగు చీరలో తగు మాత్రం నాజూకైన నగలతో మిలమిలా మెరిసిపోతోంది. నువ్వు చూడు అంటే నిరాసక్తంగా తలెత్తిన శరణ్య కళ్ళు మరింత పెద్దవయ్యాయి. తల చక్కగా సెట్ చేసి దువ్వారు. బాగా నిద్రపోవడం వల్ల అలసట తీరిన కళ్ళు మిలమిలా మెరుస్తున్నాయి. హఠాత్తుగా గ్రీకు వీరుడు నా రాకుమారుడు అనే పాట మదిలో మెదిలింది. ఇక ఇద్దరి ఉత్సాహానికి అంతులేదు. మంటపంలో ఒక్కడే వీడియో వాడు ఉండాలి. కావలిస్తే నా సొంత ఖర్చులతో ఫోటోలు సీడీలు తీయించి పంపకం చేస్తాను. హ్యాండీక్యామ్లు సెల్ ఫోన్లు పట్టుకుని మంటపంలోకి జొరబడితే కాళ్ళు విరగ్గొడతాను అని తాతగారు ఖచ్చితంగా చెప్పడం వల్ల ఆహుతులంతా ఏ అడ్డు లేకుండా కూర్చుని పెళ్లి చూసి ఆనందించారు. సాయి చైతన్య బాలశరణ్య దంపతులయ్యారు. అగ్ని అరుంధతి వారిని ఆశీర్వదించారు. ఆవు పాలతో అమ్మాయిని అప్పగించి ఇక పాల ముంచినా నీట ముంచినా నీదే భారం నాయనా అన్నాడు కన్యాదాత. వివాహం పూర్తయ్యేసరికి తెల్లతెల్లవారుతోంది. రాత్రంతా నిద్రలేవేమో అంతా నిద్రలకు పడ్డారు. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక పెళ్లివారంతా తిరుగుముఖం అయ్యారు. అబ్బాయి మరో 4-5 బంధువులు మాత్రం ఉండిపోయారు. ఆ రాత్రే వారి తొలి రాత్రి. విడిదికి ఇచ్చిన ఇల్లంతా శుభ్రంగా సర్దించి అక్కడే ఏర్పాటు చేశారు. పందిరి మంచం, అగరొత్తులు, మల్లెపూలు మామూలు వాళ్ళనే మత్తెక్కించేలా ఉంది. ఇక పెళ్లి కొడుకు సంగతి చెప్పాలా? ఎంతకు తనివి తీరనట్లే ఉంది. తెల్లవారుజాము 3 గంటలయింది. మామూలుగా 9 దాటేసరికే నిద్రలోకి జారిపోయే శరణ్య ఇంకా మెలకువగానే ఉంది. కాసేపు నిద్రపోతావా అని అడిగాడు. ఇప్పుడేం నిద్ర, 3 అయ్యింది. 4 దాటేసరికి అమ్మమ్మ వస్తుంది అంది. అమ్మమ్మ? ఆవిడెందుకు వస్తుంది? ఆవిడకేం పని ఇక్కడ? అతనికి అర్థం కాలేదు. ఏమో మరి, అది ఆచారమట. ఇవాల్టికి మటుకు తెల్లవారుజామునే తలుపులు కొట్టేస్తానే అమ్మలు అంది. తనకు తెలిసిన విషయం వివరించింది. బరువుగా నిట్టూర్చాడు. సర్లే, ఏం చేస్తాం? ఏమైనా మరీ అర్థం లేని పద్ధతులు అతి చాదస్తాం అన్నాడు కాస్త చిరాగ్గా. మరి పెద్దవాళ్ల మనసులు కష్టపెట్టడం భావ్యం కాదు కదా అంది. అవునులే, మన ఇంటికి వెళ్ళాక మన ఇష్టారాజ్యం అన్నాడు. హఠాత్తుగా ఏదో గుర్తొచ్చింది శరణ్యకి. చివాలన లేచి కూర్చుంది. ఏమిటి, ఏమైంది అన్నాడు. తన సమస్య చెప్పింది. మీకొచ్చా అంది. నాకెలా చాతనవుతుంది? నీకు రాదా? రాదు అంది. మరి వంట గింట అన్నీ చేతనవునని చెప్పావుగా? అవన్నీ వచ్చు, ఇది మాత్రం రాదు. ఏ దొంగ, నన్ను ఏడిపించాలని అంటున్నావు. చీర కట్టుకోవడం రాని ఆడవాళ్ళుంటారా? నవ్వేశాడు. నమ్మకపోతే నేనేం చెయ్యను, నాకు నిజంగా రాదు. నిజాయితీ ధ్వనించింది ఆ కంఠంలో. అతని మొహంలో నవ్వు ఎగిరిపోయింది. మరి ఇన్నాళ్ళు ఎలా మేనేజ్ చేశావు చీర కట్టుకోవడం రాకుండా? నేనసలు చీరలు కట్టుకోను, డ్రెస్లే వేసుకుంటాను. ఏదైనా పండగో ఫంక్షనో అయితే అమ్మమ్మ కడుతుంది చెప్పింది. మరింకే, కాసేపట్లో వస్తుందిగా మీ అమ్మమ్మ, ఆవిడ చేత కట్టించుకో. సిగ్గు లేదు అలా మాట్లాడటానికి? నాకెందుకు సిగ్గు? ఇన్నేళ్ళొచ్చినా చీర కట్టుకోవడం రానందుకు నువ్వు సిగ్గుపడాలి. నిన్నిలా ఏమీ చాత కాకుండా పెంచినందుకు మీ వాళ్ళు సిగ్గుపడాలి అన్నాడు. చాత కాకుండా ఏం పెంచలేదు, బాగానే పెంచారు.
సంగీతం, కూచిపూడి అన్నీ నేర్పించారు తెలుసా అంది. మరి ఇంకేం, త్యాగరాజ కీర్తన పాడుతూ కూచిపూడి నాట్యం చెయ్యి అన్నాడు. ఎందుకలా ఊరికే ఏడిపిస్తారు? పెళ్లి కుదిరాక నేర్చుకుందాం అనుకున్నాను. అంతలో మీరు ఫోన్లో అక్కడ చీరలు అవి కట్టుకోకు చాదస్తంగా అన్నారు కదా అని మానేశాను. చాలే, నేరం అంతా నా మీదకే నెడుతున్నావు. అంత చీర కట్టుకోవడం రాని దానివి ఇక్కడికి కూడా డ్రెస్ వేసుకుని రాకపోయావా అన్నాడు. ఛ, అలా రాకూడదట, పద్ధతి కాదట, అమ్మమ్మ చెప్పింది. మీ అమ్మమ్మని తగలయ్యా, ఆవిడహోతి నా ప్రాణానికి విసుగేస్తోంది చైతన్యకి. అదిగో మళ్ళీ అన్యాయంగా మా అమ్మమ్మని ఆడిపోసుకుంటే నేను ఊరుకోను బెదిరించింది. ఊరుకోకపోతే ఉరేసుకో. మొదటి రాత్రే ఉరేసుకోమనే భర్త వస్తాడని కల్లో కూడా ఊహించలేదు అంది. చీర కట్టుకోవడం కూడా రాని మొద్దుమొహం నాకు భారీగా వస్తుందని నేను ఊహించలేదు. నేనేం మొద్దుమొహాన్ని కాదు, మిగిలిన పనులన్నీ వచ్చు, ఇదొక్కటే రాదు. ఎన్నిసార్లు చెప్పాలి? సర్లే, అవన్నీ వచ్చు, ఇదొక్కటే రాదు. నన్ను ఇప్పుడేం చేయమంటావు? తల పట్టుకున్నాడు. ఏడుపు వచ్చేసింది శరణ్యకి. ఏడుపు మొదలెట్టింది. జాలేసింది చైతన్యకి. సర్లే, ఏడవకు. నిజానికి నేనేడవాలి, కానీ ఏడ్చి ఏం ప్రయోజనం? లేచి కాస్త ప్రయత్నించు, నేను సాయం చేస్తాను అన్నాడు. కళ్ళు తుడుచుకుని లేచింది. సాయం ఉంటే కట్టుకోగలను అంది ధీమాగా. పాము కుబుసంలాంటి తెల్ల క్రేప్ చీర జారి జారిపోతోంది. ఎలా కట్టుకోవాలో ఊహ ఉంది కాబట్టి తంటాలు పడి ఎలాగైతేనే చీర కట్టేసుకుంది. ఆ బృహత్కార్యం నిర్వహించి అమ్మయ్యా అని నుదుటికి పట్టిన చెమట తుడుచుకున్నాడు. జీవితంలో ఎదురైన మొదటి ఆపద కలిసికట్టుగా తీర్చేసుకున్నాం అన్నాడు. శరణ్యకి భర్త మీద బోలెడంత ప్రేమ ముంచుకొచ్చేసింది. మా అమ్మమ్మ చెప్పనే చెప్పింది, పెళ్ళైతే నీకు నీ భర్త కొండంత అండగా ఉంటాడే అమ్మలు అంది అంటూ అమాంతం అతని దగ్గరకు రాబోయింది. వెనక్కి గంతేశాడు చైతన్య. వద్దు తల్లి, అంత ప్రేమొద్దు. మళ్ళీ చీర ఊడిపోతే కట్టడం నా వల్ల కాదు అన్నాడు దీనంగా. ఏం పర్వాలేదు, నాకిప్పుడు ధైర్యం వచ్చేసింది, చీర కట్టుకోవడం వచ్చేసిందిగా అంటూ అతని మెడ చుట్టూ చేతులేసింది. బయట సందడి వినిపించి అన్నాడు చైతన్య. ఏం లాభం, అక్కడ అమ్మమ్మ వచ్చేసిందిగా. మీకు నా మీద కోపం రాలేదు కదా అంది శరణ్య గారంగా. భర్తకి నీలాంటి భార్య మీద కోపం రాదు కదా అన్నాడు మిరిపెంగా. అమ్మలు అమ్మలు అంటూ తలుపు తట్టింది అమ్మమ్మ. అదండి తొలి ఆపద. శరణ్య చైతన్యల తొలి రాత్రి తొలి ఆపద. మొత్తానికి ఇద్దరు గట్టెక్కేశారు. ఈ కథని వ్రాసిన వారు పొత్తూరి విజయలక్ష్మి గారు. అందరికీ కథ నచ్చిందనుకుంటా. అయితే అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అందరికీ ధన్యవాదాలు.